ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పతంగులగూడెంలో మంచినీటి వాటర్ ట్యాంకును శుభ్రం చేయించాలని గ్రామస్తులు కోరారు. మంచినీటి వాటర్ ట్యాంకు శుభ్రం చేసిన సంవత్సరం అవుతుందని బ్లీచింగ్ చల్లి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకులో పాకుడు పేరుకుపోయి స్నానం చేసినప్పుడు ఒళ్లంతా దురదలు వస్తున్నాయని, మంచినీటి వాటర్ తాగడం వలన అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. కానీ దాని దిగి కడగట్లేదు. అట్టగా 4 సార్లు వేసి అట్టగా వెళ్ళిపోయారు, కడగట్లేదు. అసలు మేము తాగి చచ్చిపోతున్నాం. నీళ్లు దురదలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం. తొట్టులో నీళ్లు పోసుకోవటమే లేదు, బిందులో నీళ్ళు ఒక రోజు ఉంచటమే లేదు. మాకు రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం. ట్యాంకీ కడిగించండి తొందరగా. ధారా శ్రీరాములు సంవత్సరంన్నర అవుతుంది కడిగి, ఇప్పటికి కడగల. ఈ నీళ్ళు తాగుతుంటే అన్నీ తొట్లలో ఎర్రగా అయిపోవటం, ఇంట్లో కూడా అట్టగా అయిపోతుంది. ఈ నీళ్ళు తాగుతుంటే మాకు జ్వరాలు ఇవన్నీ జబ్బులు వచ్చేస్తాయి. మరి ఈ నీళ్ళు ఎట్ట తాగాము అనేది వేసి వెళ్ళిపోతున్నారు, కానీ దాని దిగి కడగట్లేదు.